హాయ్ ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆది కాండం 3వ అధ్యాయం 8వ వచనం. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా. ప్రియమైన దేవుని బిడ్డ, ఇవి దేవాది దేవుడు నోటితో పలికి చేవ్రాత చేత వ్రాసి నీ చిన్ని హృదయానికి అందించిన దేవుని మాటలు. ఇందు విషయమై దేవాదేవునికి మహిమ ఘనత కలుగును గాక. పై వచనం తెలియజేస్తున్నది ఏమంటే, చల్లపూటను అనగా సాయంత్రమున, చల్లపూటన ఒక నిర్మలమైన ప్రశాంతమైన పూట. అది దేవుడు నిర్ణయించుకున్న సమయం. ఆ సమయం ఆదామును అతని భార్యయు, అంటే ఇద్దరికి మ్యారేజ్ అయినది, దేవుడు మ్యారేజ్ చేశాడు అని లేఖన వచనం ఆంతర్యంలో తెలియజేస్తున్నది. తోటలో సంచరించుచున్న వీరి ఇద్దరు కలిపి తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా. ఈ లేఖన వచనం యొక్క లైన్ ఏం చెప్తుందంటే, యెహోవానే దేవుడు, దేవుడైన యెహోవా స్వరమును విని, ఆయనకు స్వరము ఉన్నది. ఆ స్వరము దేవుడైన యెహోవా సంచరించుచున్న తోటలో సంచరించుచున్న యెహోవా స్వరం. దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా. ప్రియమైన దేవుని బిడ్డ, లేఖన వచనములు సంచరించుచున్న దేవుడు సంచరించేవాడు అంటే కదలాడేవాడు, తిరిగేవాడు, లేక రకరకములైన అర్థములు. ఆయన జీవము కలిగిన వాడు, జీవము కలిగి సంచరించుచున్న, మనము జీవము కలిగి మాట్లాడుచున్నట్లుగా, జీవము కలిగి నడుస్తున్నట్టుగా, జీవము కలిగి మనము నడవటమే. సంచరించుటలో ఉన్న అర్థం ఏమిటంటే, గాలిలో కూడా ఆయన తిరుగుచున్నాడని అర్థం ఇచ్చుచున్నది. ఆ రీతిగా ఆయన స్వరము విని వీరు దాక్కున్నారు అని దేవుని లేఖనం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఈ లేఖన వచనం చదివినప్పుడు, చూచినప్పుడు, వినినప్పుడు, గ్రహించినప్పుడు, ధ్యానించినప్పుడు, మాట్లాడినప్పుడు, వ్రాసినప్పుడు, ప్రార్థించినప్పుడు తప్పక దీని వెనుక ఉన్న దేవుని నిజమైన ప్రేమ, దేవుని నిజమైన శాశ్వతమైన దండనతో కూడినటువంటి ప్రేమ, రహస్యమైన స్థలం నీకు తెలియబడును గాక. ఆమెన్, ఆమెన్.